హాయ్ హలో వెల్కమ్ టు సత్యబాబన్య అఫీషియల్. నేను మీ సత్యబాబన్యని. ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తున్నాను. అదేంటో తెలుసండి, కొబ్బరి పచ్చడి. కొబ్బరి పచ్చడి అందరింట్లో అందరూ చేస్తారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ వస్తుంది. కానీ నేను చేసే కొబ్బరి పచ్చడి, ఎందుకంటే నాది హోటల్ ఫీల్డ్ కనుక నాకు చాలా మంది కస్టమర్లు అడుగుతుంటారండి, మీరు ఎలా చేస్తారు కొబ్బరి చట్నీ, చాలా బాగుంటుంది అని చెప్పి. నేను ఇన్నాళ్ళు ఇప్పుడు చెప్పలేదు. దాంట్లో చిన్న సీక్రెట్ అండి, అదేంటో చూద్దాం రండి. ఆ సీక్రెట్ ఏంటో కాదండి, చూడండి. నేను హాఫ్ చెక్క కొబ్బరికాయ తీసుకున్నాను, పచ్చి కొబ్బరి హాఫ్ చెక్క తీసుకున్నాను. నీట్గా ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని అందులో కావాల్సినవి జీలకర్ర, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే పచ్చిమిరపకాయలు, గ్రీన్ చిల్లీ ఉంటాయి కదా, అందులో పచ్చిమిరపకాయలు, అందులోనే పండిన మిరపకాయలు, ఒక 12 మిరపకాయలు తీసుకోవాలండి హాఫ్ చెక్క కొబ్బరికి. అలాగే 4 రెమ్మలు కరివేపాకు కదా. దీంతో పాటుగా ఇందులో అసలు సీక్రెట్ ఏంటంటే, ఒక పిడికెడు నువ్వులండి, తెల్ల నువ్వులు వేయాలి. దాంతో పాటు టేస్ట్ కి తగ్గ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అంతేనండి. చిన్న కొంచెం ఆయిల్ వేసి వేపడానికి ఆయిల్ ఒక 2 స్పూను, నెక్స్ట్ టేస్ట్ కి సరిపడా సాల్ట్. ఇంతేనండి కొబ్బరి చట్నీ. అదిరిపోయే కొబ్బరి చట్నీ మీకు ఈరోజు నేను చూపిస్తున్నాను. ఇందులో 1 స్పూన్ లైట్గా, అంతే చాలండి ఆయిల్. చాలా కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ వెల్లుల్లి వేద్దామండి. వెల్లుల్లి, అలాగే పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు వేసేటప్పుడు కొంచెం దూరంగా ఉండండి, ఎందుకంటే పేలుతాయి. అలాగే జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, ఆవాలు కొంచెం స్టవ్ కింద మీడియంలో పెట్టుకుందాం. అలాగే కరివేపాకు కూడా వేద్దామండి. లాస్ట్లో కొబ్బరి ముక్కలు, మనం ముందుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు, నువ్వులు చూసారు కదా. కొబ్బరి ముక్కలు, నువ్వులు, లాస్ట్లో చింతపండు కూడా అన్నీ యాడ్ చేసుకొని స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకొని, చూసారు కదా, ఇలాగా ఒక 3-4 మినిట్స్, ఒక 3-4 మినిట్స్ కొంచెం యాగనివ్వాలండి ఇవన్నీ. ఎందుకంటే ఆ కొబ్బరి పచ్చివాసన పోవాలి, మెయిన్ కొబ్బరి పచ్చివాసన పోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా పచ్చివాసన పోవాలండి. ఓ 3-4 మినిట్స్ ఇలాగ మనం సిమ్లో పెట్టి వేపుకోవాలి. ఒక 3-4 మినిట్స్ ఇలా పెట్టుకొని, చూసారు కదా. చూసారు కదండి, ఏగిపోయింది. 3-4 మినిట్స్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేయడమే. స్టవ్ ఆఫ్ చేసి ఇది ఇలా ఉంచేద్దాం. ఓకే, చూసారు కదండి. 5 మినిట్స్ చల్లారాక దీన్ని మనం మిక్సీ కొట్టాలి. చూడండి, దీన్ని మనం మిక్సీ కొట్టాలి. ఓకేనండి, చూడండి, ఇది మిక్సీ కొడదాం. ఇప్పుడు మొత్తం అంతా మిక్సీ బౌల్లో వేసుకొని, సో కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిందండి. ఇది టేస్ట్ చేసి మీకు చూపిస్తాను. చూసారు కదండి, వేడి వేడి రైస్తో నేను చేసిన కొబ్బరి పచ్చడి మీకు టేస్ట్ చేసి చెప్తాను. చూద్దాం ఒకసారి టేస్ట్ ఎలా ఉందో. అసలు కొబ్బరి పచ్చడి ఇలా చేయండి, అందరూ ఫుల్ వీడియో చూడండి. నేను ఎలా చేశానో అలా యాజ్ ఇట్ ఈజ్గా చేయండి. మీకు నేను చేసిన రెసిపీ ఎంత బాగుంటుందో చూద్దరు కానీ. అసలు అండి, ఉత్తి కొబ్బరి పచ్చడితో మనం రైస్ అంతా తినేయవచ్చు, అంత బాగుంది. అందరూ ఫుల్ వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టడం మట్టుకు మర్చిపోవద్దు.